చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా హెలికాప్టర్లకేమో 100 కోట్లు ఖర్చు పెడతారు. 5వ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చే జీతభత్యాల గురించి వాటిలో కోత పెడతా ఉంటే దాసరి నారాయణరావు గారి సినిమాలో పాట రాశాడు ఆయన. ఒక పాట ఉంటుంది, అందులో పాయసాల జీడిపప్పు తినేటోళ్ళకి స్వామి మా గింజిలోన ఉప్పు చూసి గొరుకుడు ఎందుకు అన్నాడట. దగ్గర 160 కోట్ల పైన కేవలం ప్రత్యేక విమానాలకి హెలికాప్టర్లకే ఈ ప్రభుత్వం వెచ్చిస్తుంది. పంచాయతీ కార్యదర్శులు ఈ రోజు బాధితులయ్యారు. ఈ రకంగా పంచాయతీ కార్యదర్శులకు అన్యాయం చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఇంకో పక్క చూస్తే ఆరోగ్యశ్రీ ఆగిపోయి 6 రోజులు అవుతుంది. ఈ రకంగా రాష్ట్రం మొత్తం కూడా నరక యాతన ప్రజలు గాని ఉద్యోగులు గాని అనుభవిస్తా ఉంటే ఈయన దత్తపుత్రుడు గాని ఈయన సొంత పుత్రుడు గాని వీళ్ళందరూ కూడా హ్యాపీగా హెలికాప్టర్లు ఎక్కి విమానాలు ఎక్కి గాలిలో వేరేస్తున్నారు. ఎవరైనా నవ్వుతారు సార్? మాట్లాడితే సొంతలు హైదరాబాద్ లో ఎందుకండి, మంగళగిరిలోనో లేదంటే అదే అమరావతిలో మీరు ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఇలా వారం ఇంకో ప్రాంతానికి వెళ్ళారా? అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని నేరుగా. మీరు అధికారంలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ప్రభుత్వ పరంగా మీరు హెలికాప్టర్లు వాడారు, ఎన్నోదు తిరిగారు? మీ తాలూకా హెలికాప్టర్ ప్రత్యేక విమానాల ఖర్చు ప్రజలకు బహిర్గతం చేసే అంత నిజాయితీ పవన్ కళ్యాణ్ గారిలో ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఉంటే ఆయన బహిర్గతం చేయాలి. సరే, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరులని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. వాళ్ళు అవినీతి పరులు అయ్యి ఉండి మిమ్మల్ని ఫ్రంట్ ఫేస్ మాస్ గా పెట్టుకుని గత ఎలక్షన్ లో మీరు గెలిచారు కదా. మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలి. లేదు అంటే 6 నెలలు సావాసం చేస్తే 6 ఇల్లు ఒకటైనట్టు చంద్రబాబుని లోకేష్ ని మించిపోయినటువంటి అబద్ధాల కోరుగా అవినీతి పరుడుగా పవన్ కళ్యాణ్ గారు తయారయ్యారంటే అనుమానాలు ప్రజల్లో ఉంటాయి. అవి నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తన హెలికాప్టర్ లో ప్రత్యేక విమానాల ఖర్చు ఖచ్చితంగా బహిర్గతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇది ఒకటి. ఇక 2, ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారో, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు పాలకులు కూడా కూటమి ప్రభుత్వం వారు ఎక్కడా కూడా ప్రజలకు పరిపాలన ద్వారా మంచి చేయాలని లేదు. పరిపాలించే అధికారం ప్రజలు ఇచ్చారు కదా, దాని మీద పైసలు ఎలా సంపాదించాలి, దాని మీద వ్యాపారాలు ఎలా చేయాలి, అందినంత దోచుకో, తోచినంత దాచుకో. ఇది ఈ ప్రభుత్వంలో కూటమి పార్టీ తాలూకా ఎమ్మెల్యేలు గారు మంత్రులు తీరు కూడా. నవ్వుతారు సార్. ఏ రకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయంటే గ్రౌండ్ స్థాయిలో మంత్రుల లెవెల్లో కూడా కింద ఎంఆర్ఓలు ఏ రకమైనటువంటి పర్మిషన్లు ఇవ్వాలన్నా, ఏ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నా మంత్రి స్థాయి ఎమ్మెల్యే స్థాయి దృష్టిలో లేకుండా ఏ పనులు చెయ్యొద్దు. మీరు చేస్తే ప్రజలు మా దగ్గరికి ఎందుకు వస్తారు, ఆ రాకపోతే మేము డబ్బులు ఎలా సంపాదిస్తామని నిశ్చితగా ఎమ్మెల్యేలు మంత్రుల కింద స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారంటే అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి అవినీతి పాలనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న అర్థం అవుతుంది. మరీ ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారు అయితే ఈయనే కదా గతంలో ఫ్లై యాష్ కోసం గొడవలు పడినటువంటి ఎమ్మెల్యే గారు, ఈయనే కదా గతంలో డబ్బుల కోసం అమ్ముడుపోయినటువంటి ఎమ్మెల్యే గారు. ఆయన చరిత్ర అంతా అందరికీ తెలిసిందే. ఆయన మహా అయితే ఆయన అనుకున్న పనులేవో అవ్వలేదు కాబట్టి రాజీనామా చేస్తానని ఉండొచ్చు తప్పితే ప్రజా సమస్యల మీద రాజీనామాలు చేస్తానేంత ప్రజానాయకుడి కూటమి ప్రభుత్వంలో ఎవరూ లేరు.